హలో అండి. ఈ వీడియోలో మనం SQL లోని యూనియన్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. యూనియన్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ద రిజల్ట్ సెట్స్ ఆఫ్ two or more select queries into a single result set. Union operator removes duplicate rows by default, meaning that only distinct rows will be included in the final result. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ యూనియన్ యూస్ చేసి ఒక క్వెరీ రాద్దాం విచ్ రిమూవ్స్ డూప్లికేట్ రోస్ ఫ్రమ్ ద రిజల్ట్ సెట్. ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ఆల్రెడీ 3 టేబుల్స్ ని క్రియేట్ చేస్తున్నాను. ఎంప్లాయీస్, కాంట్రాక్టర్స్ అండ్ ఇంటర్న్స్. సో వీళ్ళందరూ ఒకే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. సో ఈచ్ టేబుల్ నుంచి ఒక రిజల్ట్ సెట్ ఉంటుంది. సో నేను ఈ త్రీ టేబుల్స్ నుంచి రిజల్ట్ సెట్ ని కంబైన్ చేస్తాను. సో అప్పుడు ఈ 3 టేబుల్స్ నుంచి నాకు రోస్ అవుట్పుట్ లో వస్తాయి. నేను 3 టేబుల్స్ ని రన్ చేస్తున్నాను. ఒకటి ఎంప్లాయీస్, కాంట్రాక్టర్స్ అండ్ ఇంటర్న్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎంప్లాయీస్ అనే టేబుల్లో ID 3 రిపీట్ అయింది. సో ఇది డూప్లికేట్ రో అన్నమాట. సో ఇప్పుడు నేను జస్ట్ యూనియన్ అని రాసి 3 టేబుల్స్ ని కంబైన్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్, యూనియన్. అగైన్ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ కాంట్రాక్టర్స్, యూనియన్. సో ఇప్పుడు నేను ఈ క్వెరీ రన్ చేస్తే సో ఈ 3 టేబుల్స్ లోని డేటా కంబైన్ అయింది. సో ఇది ఎంప్లాయీస్ నుంచి వచ్చిన డేటా, ఇది కాంట్రాక్టర్స్ టేబుల్ నుంచి వచ్చిన డేటా, ఇది ఇంటర్న్స్ నుంచి వచ్చిన డేటా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎంప్లాయీస్ టేబుల్ నుంచి 1 2 3 4 5 వచ్చాయి. 3 అనేది డూప్లికేట్ రికార్డు, కానీ ఇక్కడ రాలేదు. అండ్ ఇక్కడ నేను యూనియన్ ఆల్ అని ఇస్తున్నాను. అగైన్ ఈ క్వెరీ రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ ఐడి 3 2 టైమ్స్ వచ్చింది. ఒకవేళ మీరు సెలెక్ట్ స్టేట్మెంట్ లో కానీ కాలమ్స్ ఇస్తే ప్రతి సెలెక్ట్ స్టేట్మెంట్ లోనూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సేమ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీస్ టేబుల్ నుంచి రిట్రీవ్ చేసుకునేటప్పుడు ఐడి కామా నేమ్ అని ఇచ్చాను. సో నెక్స్ట్ ఈ క్వెరీలో కూడా సేమ్ కాలమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి, సేమ్ డేటా టైప్ ఉండాలి. ఐడి కామా నేమ్ అండ్ సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ ఇంటర్న్స్. అగైన్ ఈ క్వెరీ రన్ చేద్దాం. ఐడి నేమ్ వచ్చాయి. సో ఈ కాలమ్స్ అనేది మనకి ఫస్ట్ క్వెరీ నుంచి తీసుకుంటుంది. సో యూనియన్ ఆపరేటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యూజ్ చేసిన శాంపుల్ డేటాని మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ డేటా యూజ్ చేసుకుని మీరు కూడా యూనియన్ ఆపరేటర్ ని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.